ఇప్పటి వరకు హరిహర వీరమల్లు రిలీజ్ డేట్స్ ఎన్ని మారాయో మేకర్స్ కూడా లెక్కేసి ఉండరు. వాయిదాలతోనే రికార్డు క్రియేట్ చేసిన సినిమాగా వీరమల్లు నిలిచింది. ప్రతిసారి రిలీజ్ డేట్ దగ్గరికి రాగానే పోస్ట్ పోన్ అవ్వడం వీరమల్లుకి అలవాటైపోయింది. ఒకానొక సమయంలో అసలు ఈ సినిమా రిలీజ్ అవుద్దా అని అభిమానులకు కూడా అనుమానం వ్యక్తమైంది. కానీ ఫైనల్ గా జూలై 24న ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది. అయినా కూడా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు కొందరు. అలాంటి వారికి సాలిడ్ స్టేట్మెంట్ ఇచ్చాడు దర్శకుడు జ్యోతికృష్ణ. తాజాగా హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి డేట్ మారదు, కానీ రికార్డులు మారుతాయని చెప్పుకొచ్చాడు. వారెవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, కానీ సినిమా మొదలైన నాటి నుంచి నెగిటివ్ గా మాట్లాడుతూనే ఉన్నారు. సినిమా రాదు, ఆగిపోయిందని చాలా కమెంట్స్ చేశారు. కానీ మేం ఆగలేదు, పని చేసుకుంటూనే ఉన్నాం. ఆ తర్వాత ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చింది. పవర్ స్టార్ 100 స్ట్రైక్ రేట్ తో గెలిచారు. డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా కూడా నెగిటివ్ కమెంట్స్ చేయడం ఆపట్లేదు. మేము కూడా మా పని ఆపలేదు. 2004లో ఖుషి సినిమా ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీగా నిలిచింది. 100 కోట్ల ఫస్ట్ గ్రాస్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా గబ్బర్ సింగ్ నిలిచింది. ఇప్పుడు వీరమల్లుతో 100% స్ట్రైక్ రేట్ తో కొట్టబోతున్నాం. ఈసారి రిలీజ్ డేట్ అస్సలు మారదు, ఇండస్ట్రీ రికార్డులు మాత్రం మారిపోతాయి అంటూ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు జ్యోతికృష్ణ. మరి వీరమల్లు ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.